ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనకి భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. మనము ఈ రోజు నుంచి 2వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము, సాంఖ్యయోగము. దాంట్లో మొదటి శ్లోకంలోనే సంజయుడు అర్జునుడు దైన్యంగా అశ్రు నయనాలతోని అక్కడ చతికిల పడిపోయాడు, రథంలో జాలి గలవాడైపోయిండు, కన్నీళ్ల పర్యంతమవుతూ ఉన్నాడు. ఇంకా మాట్లాడలేక నోరు మూసుకుని చతికిలబడి విచారిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. మరి మనసు విషాదంతో నిండిపోయిన కొద్ది లోపల ఉద్వేగం పెళ్ళుబుక్కుతుంది. మనకు ఇంకా ఉక్రోషం ఎక్కువైతుంది. ఎవ్వరు మనం పట్టించుకోలేదనుకోండి, మనకి ఇంకా ఉక్రోషం ఎక్కువైతుంది. అదంతా ఏంటి? బాధతో బరువెక్కి ఆ బరువును మనం తట్టుకోలేక అశ్రువుల రూపంలో బయటకు పొంగి వస్తుంది. అదంతా పొంగేది ఏంటి? అహంకారం, మమకారాలు. ఒక దిక్కు మమకారం, నేను ఇంతగానం ప్రేమ పడుతూ ఉంటే నా మీద మీరెవరు పట్టించుకుంటలేరు అని. మళ్ళీ అహంకారం, అంటే నేను ఇంత ప్రేమ చేస్తున్నా మిమ్మల్ని అనే అహంకారం. మమకారము, అహంకారం, ఈ రెండు కలవడం వల్ల పెళ్ళుబికి వస్తుంది. నిన్నెవరు మమకార పడమన్నారు? అహంకారం ఎందుకు పడుతున్నావు? నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు, యుద్ధం చేయాలి. అది వదిలిపెట్టేసి ఇదంతా చేస్తున్నాడు. ఇదంతా నాటకమే, అజ్ఞానంతో చేసే నాటకం. అంటే మానవుల జీవితమే నాటకం కదా, ఆ పరమాత్ముడు ఆడించే నాటకం. మరి తమాషా చూస్తూ ఉన్నాడు. కానీ పాపం జాలి కలిగిన వాడు, కరుణామయుడు కాబట్టి ఈయన పరిస్థితిని చూసి ఇక ఎలాగైనా ఇతను తేరుకొనేటట్టు లేడు. కాబట్టి ఇతనిలోని ఆ అహంకార భూతాన్ని, మాయను, మమకారం అనే మాయను, అహంకారం అనే భూతాన్ని తొలగించవలసిందే అని మొట్టమొదటగా భగవానువాచ అంటే శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్య మకీర్తికరమర్జున. ఏం చెప్తున్నా? ఏ అర్జున, అనార్యుడు పొందేది స్వర్గానికి పనికిరానిది, అపకీర్తిని కలిగించేది ఈ మాలిన్యము. ఏమంటున్నాడు అర్జున? సంక్లిష్టమైన సమయంలో మనోవ్యధ నీకు ఎలా దాపురించింది? ఇంత యుద్ధం చేసే దగ్గరికి వచ్చి అటు ఇటు ఎక్కడ మీద పడి కొడతారు. ఇప్పుడు నడి రోడ్డు చౌరస్తాలో నిలబడితే ఎట్లుంటుందండి? అటునుంచి ఇటునుంచి అటునుంచి అన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం విచారపడి అక్కడ ఆగినాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు యుద్ధ రణభూమి అంటే ఎట్లుంటుంది? అందరూ ఎప్పుడు వీళ్ళ మీద దూకి వీళ్ళను చంపాలా అన్న ఆవేశపూరితంగా ఉంటారు కదా. ఒక్క చిటికేసేయాలు గుర్రాలు అన్నీ అశ్వాలు పరిగెత్తుకుంటూ వస్తాయి కదా మన మీదకి. అటువంటి సంక్లిష్టమైన పరిస్థితి ఉంది. మరి అటువంటి దాంట్లో నువ్వేంటిదో మనోవ్యధ పెట్టుకొని ఇట్లా కూర్చున్నావు. ఏమయ్యా నువ్వు అర్జున? ఇది ఆర్యులకు తగనిది. ఆర్యులు అంటే బుద్ధి గల వాళ్ళు, జ్ఞానులు అని మన వాళ్ళు చెప్తారు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఆర్యులు. కాబట్టి చదువుకున్న వాళ్ళు బ్రాహ్మలు, శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళు అనగానే వీళ్ళందరూ ఇక్కడోళ్ళు కాదు, ఎక్కడోళ్ళు అని చెప్తూ ఉంటారు. జ్ఞానం కలిగిన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే బ్రాహ్మలు. ఇవాళ రేపు అందరూ వేదాలు చదువుతున్నారు, వేద పాఠశాలలు ఉన్నాయి. బ్రాహ్మలే కాదు, ఎవరైనా వాళ్ళు ఇచ్చగలిగి నేర్చుకుంటామంటే జిఎస్ స్వామి వాళ్ళ దాంట్లో నేర్పిస్తున్నారు. ఇక్కడ బాసర సరస్వతీదేవి దాంట్లో వేద పాఠశాల ఉన్నది. వేద పాఠశాలలు ఎక్కడైనా ఎవరైనా ఏ కులం వాళ్ళైనా చదువుకోవడానికి యోగ్యత ఉంది. కానీ
నేర్చుకోవాలనే తపన ఉండి నేర్చుకుంటే వాళ్ళే బ్రహ్మజ్ఞానులు అవుతారు. అది ఇక్కడ ఆర్యులు. ఇక్కడ ఆర్యులకు తగని పని అంటే జ్ఞానం ఉన్నది, నాకు ధర్మం తెలిసిన వాడిని అన్నాడు కదా ముందే. ధర్మం తెలిసి నేను ఎట్లా తప్పు చేస్తా, నాకు తెలుసు ఇది దోషమని. వాళ్ళు తెలిసిన స్వార్థంతో వాళ్ళు యుద్ధానికి చేయడానికి వస్తున్నారు, కానీ నాకు తెలుసు కదా, మేము మంచి పుణ్యాత్ములం కదా, మేము ధర్మాత్ములం కదా అన్నాడు. కాబట్టి కృష్ణ ఏమంటున్నాడు, మనోవేద ఎలా వచ్చిందయ్యా నీకు, నువ్వు ఆర్యులకు తగనిది, ఇది స్వర్గానికి పనికిరాదు. ఇట్లా యుద్ధానికి వచ్చి యుద్ధం చేయకుండా ఇట్లా కూర్చుంటే నీకు స్వర్గము రాదు, నీకు మంచి మాట అనరు, ఎవరు కూడా మెచ్చుకోరు. ఏమంటారు అప్పుడు, ఇదేంటయ్యా చాతగానోడివి అంటారు. ఆయనకేమి పొగిడారు, చాలా గొప్ప పని చేసినావు అన్నారు. పైనుంచి కీర్తి ప్రతిష్టలు రావు, అపకీర్తి వస్తుంది. కానీ ఎందుకంటే ఆడకలాగా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అర్జునుడు అంటారు. అంటే మళ్ళీ విరాట పర్వంలో అట్లనే ఉన్నాడు కదా, పేడి అర్జునుడు అయిపోయిండు. మరి ఇప్పుడు రణరంగంలో కూడా పేడి అర్జునులాగా, అప్పుడేమో పేడి అర్జునుడు ఉన్నా కూడా పోయి యుద్ధం చేసిండు దుర్యోధనాదులతో. మరి ఇక్కడనేమో అర్జునుడిగా వచ్చిండు పౌరుషంతో. మరి ఈ విధంగా దుర్బలమైపోయిండు, అహంకారం మమకారాల చేత కప్పబడి. చూసిండ్రా, దీనివల్ల నీకేముందయ్యా, నువ్వెందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని మందలించడము. ఆయన వింత ప్రవర్తన చూసి ఆయనకి అసలు అర్థం కాలే స్వామికి, ఈ నాటకాలు ఏంటిది, ఇప్పటిదాకా మేము యుద్ధం చేస్తాం, ఎక్కడ ఆగిపోతుందో యుద్ధము, రాయబారానికి పోతే ఆగిపోతే కష్టం అని వీళ్ళు టెక్నిక్గా యుద్ధం కావాలి అన్న ఉద్దేశంగా కోరికలని చెప్పిండ్రు కదా. రాయబారానికి పోయేటప్పుడు మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంటి అంటే అందరూ యుద్ధమే కోరుకున్నారు. అయినా మన ప్రయత్నంగా రాయబారానికి పంపుదాము అని పంపించారు కదా. తెలుసు అందరికీ, అది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడేమో ఎట్లా ఎంతో జాలి గుండెతోని అమాయకంగా, అసలు అస్త్రాలు పట్టాను నేను, నాకు భయము. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పోలీస్ అయి ఉంటాడు, కానీ ఆయన ఒకసారి కూడా గన్ యూజ్ చేయలేదంటాడు కదా. అట్లా ఉంది ఈయన. ఇంత పెద్ద వీరుడు, ఎన్నో యుద్ధాలు చేసిండు ఎంతోమందితోని. మా ద్రోణాచార్యుడికి ముఖ్య శిష్యుడు. ఈయనకే అన్నీ మంచి అస్త్రశస్త్రాలు అన్నీ నేర్పించిండు ఆయన విద్య. అటువంటోడు ఎవరి చేతిలోన మరణించడమే మంచిది అనుడు ఎంత హాస్యాస్పదం అండి వినేవాళ్ళకు. మరి అప్పుడు ఏమంటారు, యుద్ధం వల్ల కలిగే ఉపద్రవాలు తెలుస్తూ ఉండేటప్పుడు యుద్ధాన్ని ఎందుకు విరమించకూడదు అని ఉల్టా వాదిస్తున్నావేంటయ్యా నువ్వు. నీకు ముందే తెలిసి ఉంటే అసలు ఇక్కడ దాకా రావద్దు కదా. అసలు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చినావు, ఈ సైన్యం అంతా ఎందుకు వచ్చింది ఇక్కడికి. నీకు ముందే తెలుసు అంటున్నావు కదా, మాకు ధర్మం తెలుసు, పుణ్యాత్ములము, మేము అట్లా చెయ్యము అంటున్నావు. తెలిసినప్పుడు మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు, ఇదేం వింత ప్రవర్తన అనేది, నీకు ఏమీ అర్థం కావడం లేదా అని ఆ కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడనమాట అర్జునుడితోని. ఆయన లోపల ఆయననేమో కుమిలి అంతర్మదనాన్ని పొందుతూ ఉన్నాడు. మరి ఈ రణరంగంలో పోరాడడం నైతికమా అనైతికమా, ధర్మమా అధర్మమా, మరి కృష్ణ ఇట్లా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థమవుతలేదు ఇంకా ఆయనకి. ఆయన అప్పటిదాకా చెప్పిండు ఏదో నాకు బాగా తెలుసు అని. ఎప్పుడైతే ఆయనకు స్ఫురణ వచ్చిందో, అరేంటి నేనే గొప్పవాడిలాగా తెలిసినట్టు చెప్తున్నా, పెద్దలు చెప్పారు కదా అన్నాడు.
సైలెంట్ అయిపోయిండు. ఇక ఎప్పుడైతే నోరు మూతపడిందో అప్పుడు ఏమవుతుందండి, లోపల ఉన్న భావావేశము కళ్ళల్లో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసినాక ఇంకా మాటలు కూడా రావు. మనకైనా కూడా ఎప్పుడైతే ఏడుస్తామో అప్పుడు మాటలు రావు. దుఃఖం అనేది పెళ్ళుక్కుతుంది, దాంతో ఉద్వేగం ఇవన్నీ కలుగుతాయి, ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి, అంతర్యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఇట్లా కృష్ణ భగవానుడు అడుగుతూ ఉంటే ఈయనకి లోపల అలాంటి అంతర్యుద్ధం, అంతర్మథనం జరుగుతుంది అన్నమాట. యుద్ధము తాము చేయదగింది కాదు, మేము చెయ్యాలా వద్దా అనేది ఎప్పుడు ఉండాలి, ముందు ఉండాలి. కానీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చొని అందరి మొహాలు చూసి ఇప్పుడు నేను యుద్ధం చేయడం సరికాదు అని అంటే అది పద్ధతేనా అసలు? మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, అంతర్యుద్ధం అన్నమాట. మరి ఇదండి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నది. మరి ఇంకో శ్లోకం, మూడో శ్లోకాన్ని రేపు పారాయణ చేసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.